క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము 4 గొప్ప పండుగలను కొనియాడుతూ ఉన్నాము. ఆధ్యాత్మికముగా 2 పండుగలు. ఒకటి మరియా దివ్య మాతృత్వ పండుగ, 2 యేసు నామకరణ పండుగ. మరి ప్రపంచవ్యాప్తముగా మరో 2 పండుగలు కొనియాడుతూ ఉన్నాయి. 3 నూతన సంవత్సరము, 4 ప్రపంచ శాంతి పండుగ దినోత్సవము. ఈ 4 పండుగలను కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 1 మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం. మాతృత్వం అనగానేమి? తల్లి అయ్యే గుణము కలిగి ఉండటము. స్త్రీలు పుట్టుకతోనే ఈ మహాభాగ్యాన్ని కలిగి ఉంటారు. మాతృత్వం అనేది ఆడ జన్మకు ఇదిగో దేవుడిచ్చిన గొప్ప వరం. సాధారణంగా మాతృత్వం అన్నది దాంపత్య జీవితం ద్వారా కలుగుతూ ఉంది. అది సహజం. కానీ మరియ తల్లి మాతృత్వము అందుకు భిన్నమైనది, గొప్పది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరియ మాతృత్వము దాంపత్య జీవితం వలన కలిగినది కాదు. మరియ తల్లి మాతృత్వము దాంపత్య జీవితం ద్వారా కలిగినది కాదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావంతో ఆమె గర్భము దాల్చినది, క్రీస్తుకు జన్మనిచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రవచనాల ప్రకారం మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయం 3-4 వచనములు చదవండి. మరియమ్మ, నేను పురుషుడు వెరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై ఏం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుడు కుమారుడు అని పిలువబడును అని మనకి తెలియపరుస్తూ ఉంది. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, సమాజంలో ఎవరైనా వివాహ జీవితం లేకుండా గర్భము దాల్చితే వారిని దోషులుగా దూషిస్తారు, ఇదిగో పరిగణిస్తారు, తగిన విధముగా శిక్షిస్తారు. అందుకే మరియ మాతృత్వం భిన్నమైనది, దోషరహితమైనది, ఇదిగో శిక్షారహితమైనది. అంతకు మించి దేవుడు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారము యువత గర్భము దాల్చి కుమారుడు కనెను. అందుకోసమే మరియ తల్లి ఇదిగో పవిత్రాత్మ ప్రభావం చేత తను గర్భము దాల్చింది, కానీ మానవ ప్రమేయము లేకుండా ఇదిగో గర్భము దాల్చలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈనాడు మనమందరం కూడా ఏ స్త్రీకైనా కన్యత్వం ఉంటే మాతృత్వం ఉండదు, లేదా మాతృత్వం ఉంటే కన్యత్వం ఉండదు. కానీ మరియ మాతలో ఈ 2 ఒకదానికి ఒకటి ఇమిడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే మరి ఈనాడు మనమందరం కూడా మన తల్లిలో మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు మానవ మాతృత్వాన్ని పొంది ఉన్నారు. అదే విధముగా మరియా దైవ కుమారునికి జన్మనిచ్చింది కాబట్టి ఆమె దైవ మాతృత్వాన్ని పొంది ఉందని పరిశుద్ధ గ్రంథము మనకి తేటతెల్లముగా తెలియపరుస్తూ